సాయిరామ్. సంఖ్యాయోగంలో 33 శ్లోకాలు, రోజుకి 2 శ్లోకాలు చొప్పున ఆ భగవంతుని ఆశీర్వచనాలతో మనం చెప్పుకుంటున్నాం. సో అయితే ఇంతవరకు భగవంతుడు ఆత్మ గురించి మాట్లాడారు. ఇక ఆత్మ గురించి మాట్లాడకుండా అర్జునుడు యుద్ధం చేయకుండా తను ఎప్పుడైతే కూర్చున్నాడో ఆ యుద్ధం గురించి అర్జునుడికి బోధపరుస్తున్నాడు. యుద్ధంలో నీవు 2 సైన్యాల మధ్యన నువ్వు నిల్చున్నావు ఇప్పుడు ఎట్ ప్రజెంట్. సో ఈ 2 సైన్యాల మధ్యన నువ్వు నిల్చొని ఇప్పుడు నేను యుద్ధం చేయను అనేసి నువ్వు మాట్లాడడం అంత తగునా? ఇంత ధైర్యంగా నువ్వు వచ్చి యుద్ధానికి ఎంతో ప్రోత్సాహం చేస్తూ నువ్వు దీనికి వచ్చావు. వచ్చిన తర్వాత నేను యుద్ధం చేయను అనడం అది ఎంతవరకు సబబు? ఒక్కసారి నువ్వు ఆలోచించు అనేసి అతను 33వ శ్లోకంలో ఇది నువ్వు చేసింది ఇది ధర్మబద్ధమా, ధర్మమైనదా అని ఆలోచించు. అది అసలుకి ఈ యుద్ధం అన్నది ధర్మంతో సమానమైనది. అధర్మం ఎప్పుడైతే వచ్చిందో దానికి నువ్వు యుద్ధం చేస్తున్నావు. అందు గురించి నువ్వు ఇది ధర్మబద్ధం కాదు, నేను యుద్ధం చేయను అన్న మాట అది మంచిది కాదు. నువ్వు ఎంతో ధైర్యవంతుడు, నీకు ఎంతో మంచి పేరుంది. ఒక్క భూలోకంలో కాదు, స్వర్గలోకంలో ఉంది, పాతాళ లోకంలో ఉంది, అన్ని లోకాల లోపల నన్ను నీకు మంచి పేరుంది. ఆ తర్వాత మహాశివుడైన పరమశివుడినే నువ్వు ఎదిరించావు. ఎదిరించి పాశుపత అస్త్రాన్ని సంపాదించుకున్నావు. అంత వీరుడివి నువ్వు. అంత వీరుడు అయిన అందరికీ తెలుసు మొత్తం. ఇది అంతా నువ్వు ఒక్కసారి జీరో అయిపోతుంది. ఒక్కసారి నువ్వు ఆలోచించు, నీ కీర్తంతా పోతుంది. నీ వయసు 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాల వయసులో నువ్వు ఎంత కీర్తిని సంపాదించావు, మహా కీర్తిని సంపాదించావు. పెద్ద పెద్ద మహానుభావులు, మహావీరులు, అలాంటి వీరులతో నువ్వు అందరికన్నా మించిన వాడు అని యుద్ధంలో ఇది చాలా పెద్ద పేరు నువ్వు సంపాదించి ఇప్పుడు నేను యుద్ధం చెయ్యను అని నువ్వు అపకీర్తికి లోనవుతున్నావు. అది మంచిది కాదు అనేసి ఆయన ఒక విధంగా చెప్తూ 33వ శ్లోకంలో అతను చెప్తూ ఇప్పుడు 34వ శ్లోకంకి మనం వెళ్దాం. 34, 35. 34లో ఏం చెప్పాడు? అకీర్తం అపి భూతాని కదయిష్యంతి తే అవ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. అకీర్తి చాపి భూతాని కదయిష్యంతి తే అవ్యయం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే అనేసి ఈ శ్లోకంలో ఆయన చెప్పాడు. ఏంటి? అకీర్తిం అపి. స్టార్టింగ్ అకీర్తిం అన్నాడు అంటే నీ కీర్తి అపకీర్తి గురించి చెప్పుకొని వచ్చారు ఆయన. నువ్వు అపకీర్తికి లోనవుతున్నావు.
అపకీర్తి అపి భూతాని. భూతాని అంటే సమస్త జనులు. భూతాని మొత్తం ఈ ప్రపంచం అంతను. నువ్వు ప్రపంచానికే కాదు, మొత్తం ఈ భూలోకంలో కాదు, అన్ని లోకాల్లో నీకు మంచి పేరుంది. అలాంటి పేరున్న కానీ నువ్వు అపకీర్తి పాలవుతున్నావు. భూతాన్ని కథ ఇష్యంతి. కథ ఇష్యంతి అంటే కథ ఇష్యంతి, నీ గురించి చెడ్డగా చెప్పుకుంటారయ్యా. నీ అపకీర్తి గురించి చాలా చెడ్డగా చెప్పుకుంటారు. నువ్వు యుద్ధంలో భయపడిపోయి వెళ్ళిపోయావు అని చెప్పుకుంటారు. అది వద్దు. అకీర్తిం చాపి భూతాని కథ ఇష్యంతి తే అవ్యయం. ఏంటి కథ ఇష్యంతి చెప్పుకుంటారు? తే అవ్యయం. అవ్యయం అంటే నీ గురించి ఇక ఇంత కీర్తి కూడాను ఒక్కసారి పోతుంది. పోయి మరి ఇంక రాదు. మళ్ళీ నీవు కీర్తి సంపాదించాలంటే చాలా కష్టం. అది మొత్తం అంతను నీ కీర్తి అంతను పోతుంది. సంభావితస్య అవ్యయం కలకాలం చకీర్తి. చకీర్తి అంటే అపకీర్తి. మరణాదతి రిచ్యతే. ఇది ఎలాంటిది ఈ అపకీర్తి? నువ్వు ఇంత కీర్తి సంపాదించావు, ఒక్కసారి అపకీర్తి ఎప్పుడైతే వచ్చిందో నీలో నువ్వు ఎంత బాధపడతావంటే అది ఇంకా చెప్పలేని బాధ. చెప్పలేని బాధ అంటే మరణంలో కూడాను, మరణం గురించి కూడాను మనుషులు ఎంత బాధపడతారో అంతకన్నా ఎక్కువగా నువ్వు బాధపడుతుంటావు. మరణ అతిరిచ్యతే. మరణానికన్నా అంతకన్నా ఎక్కువగా నువ్వు బాధపడతావు ఈ అపకీర్తి నీకు వచ్చింది అంటే. అందుగురించి ఈ అపకీర్తి వద్దు. ఈ లోకంలో ఉన్నవారు ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళు నీ అపకీర్తి గురించి చాలా చిలువులుగా చెప్పుకుంటారు. ఇంత వీరుడైన పురుషుడు ఒక్కసారి అపకీర్తి చెందిందంటే అది నీకు ఎంత బాధకరమో నీకు అర్థం కావట్లేదు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే అవ్యయం సంభావితస్య చ కీర్తి మరణాదతిరిచ్యతే. ఇది మరణం కన్నను చాలా కష్టమైనది, చాలా దుఃఖమైనది. ఇన్ని సంవత్సరాలతో నీవు సంపాదించిన కీర్తి ఒక్కసారి నీకు పోతుంది అనేసి ఈ 34వ శ్లోకంలో అతను చెప్తూ నెక్స్ట్ శ్లోకం ఈ 34వ కీర్తిలో కేవలము సదర్వము కీర్తి కోల్పోవడం గురించే ఆయన దీని గురించి మరణం కంటే బాధకరమైనది అనేసి చెప్తున్నాడు. ఆ తర్వాత భయాద్రణాదు పరతం మస్యంతే త్వం మహారథా ఏషం చత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఇది 35. భయా ద్రుణాదు పరతం మస్యంతే త్వం మహారథ అంటే యుద్ధం నుండి భయంగా మహారథుల దృష్టిలో అంటే నీకు అపోజిషన్గా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే నీ శత్రువులు. నువ్వు ఎవరిదైతే యుద్ధం చేస్తున్నావో వాళ్ళందరూ నీ శత్రువులే కదా. నీ గురించి చెడ్డగా చెప్పుకున్న వాళ్ళే కదా.
మంచిగా చెప్పుకున్న వాళ్ళు ఉండరే. అయితే వాళ్ళకి ఇది నీకు తోడవుతుంటుంది. నువ్వు దేని గురించి వెళ్ళిపోయావో అది వాళ్ళకి అర్థం కాదు. నా బంధువులు, నా స్నేహితులు వీళ్ళని ఎందుకు చంపడం, చంపితే నాకేంటి వస్తుంది, వీడు నా తాత, వీడు నా గురువు, వీళ్ళని చంపడం అనే దుఃఖంతో నువ్వు కూర్చుని పోతున్నావు కదా. కానీ వాళ్ళు ఏమనుకుంటారు అది నువ్వు ఆలోచించావా? వాళ్ళు ఏమనుకుంటారు, ఓహ్ ఇంత వీరుడా, అలాంటి వీరుడు భయంతో పారిపోయాడే, యుద్ధం చేయకుండా భయంతో వెనక్కి వెళ్ళిపోయాడే అంటే ఎంత అపకీర్తితో నీకు ఒకసారి ఆలోచించావా? భయాద్రునాదు పరతం మత్స్యంతే. మత్స్యంతే అంటే వాళ్ళు ఏంటి తలుస్తారు? మహారథులు వాళ్ళు నీ గురించి చెడ్డగా చెబుతూ చిలుబులు చేస్తూ ఇంకా కిందకి తోసిస్తారు. ఏషాంచత్వం బహుమతో భూత్వ యస్యాసి లాఘవం అనేసి వాళ్ళు లాఘవం అంటే చులకనగా చూస్తారు. భూత్వ యన్యాసి లాఘవం బహుమతో అంటే నీకు బహుమతి, ఏషం తత్వ బహుమతో నీకు మంచి బహుమతులు వచ్చాయి, మహావీరుడు అని. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీకు మిక్కిలి ఈ మహారథులందరూ ఎంతో దీనిగా ఉన్నారు. మేము అర్జునుడితో యుద్ధం చేయగలమా? లేదు, అర్జునుడితో యుద్ధం చెయ్యాలి, మాకు మంచి పేరు రావాలి అన్న వీరులు ఉన్నారే, వాళ్ళందరూ ఏమనుకుంటారు, పిరికి పందగా పారిపోయాడు. ఇది ఇప్పుడు కాదు, కొన్ని యుగాలతో కూడా నీకు ఆ పేరే ఉంటుంది. నీకు మంచి పేరు ఒక్కటి రాదు. అందు గురించి నువ్వు ఆలోచించవయ్యా. వీరి దృష్టిలో నీవు ఎంతో చులకనైపోతావు. అంతేగాక నీవు పిరికివాడివై యుద్ధం నుండి పారిపోయినట్టు వాళ్ళు చులువులుగా చెప్పుకుంటూ మొత్తం 3 లోకాలు కూడా నీ గురించి చెప్పుకుంటారు. ఇంత మంచి సంపాదించి అస్త్రాన్ని సంపాదించిన మహావీరుడు శివుడికే నువ్వు ఎదిరించావు. ఆ శస్త్రాన్ని నువ్వు సంపాదించావు. కానీ అప్పుడు మహావీరులు ఎంతో గొప్పగా నీ గురించి చెప్పుకున్నారు. అలాంటి గొప్పగా చెప్పుకున్న వారు ఈరోజు ఏటయ్యారు? భయద్రాణతుపరతం అంటే భయంతో పారిపోయాడు అని చెప్పుకుంటారు. ఎవరు సులువుగా చెప్పుకుంటారు. మత్స్యంతే వాళ్ళ మనసులో ఏంటి ఉంటుంది, ఇదేం నీకు వాళ్ళ మనసుకు రాదే, భయంతో పారిపోయావే అని అనుకుంటారు. కానీ వాళ్ళ మనసులో అయ్యో ఈయన నా గురువు, అందుగురించే ఆయన వెళ్ళిపోయాడు అనేసి అనుకుంటారేంటి? ఇప్పుడు 2 శ్రేణుల మధ్యన ఉన్నావు. ఈ మధ్యన ఉంటూ నేను యుద్ధం చేయను, నేను వెళ్ళిపోవాలి, నాకు అవసరం లేదు అనేసి అంటే అది భయంతో పారిపోయాడు, మాతో యుద్ధం చేయడానికి ఆయన చాలలేడు అనేసి అనుకున్నవారు ఎంతోమంది. నీ శత్రువులు ఏంటి చిన్నవారా? దుర్యోధనుడు ఏంటి, ఆడు నీకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాడు, ఈర్ష్యాభావంతో పెరుగుతున్నాడు. నీ వీరత్వాన్ని పొగడ్డెప్పుడున్ను అది ఇంకా కించపరుస్తున్నాడు. ఇలాంటి కించపరుస్తూ నువ్వు వెళ్తున్నాడు. అలాంటి వాడికి నువ్వు ఇలా చేస్తే ఎలాగా? భయద్రాణాదు పరతం మత్స్యంతే త్వం మహారథ ఏషం చత్వం బహుమతో భూత్వా అందరియందు యస్యాసి లాఘవం చులకనయ్యదువు. అస్యాసి లాఘవం అంటే చులకన ఇది అవుతావు. నువ్వు ఒకసారి నువ్వు పారిపోయావనే అంటారు, కానీ నువ్వు ఒక
వీళ్ళకి అంటే దయా హృదయంతో నువ్వు యుద్ధం చేయట్లేదు అనేసి వాళ్ళు ఎప్పుడూ భావించరు. ఇది దయా హృదయం మాత్రం కాదు. మాతో చాలలేక వెళ్ళిపోయాడు. కర్ణుడు ఎలాంటి వాడు? అలాంటి కర్ణుడే నీకు భావిస్తాడు. కర్ణుడు అతను అనుకున్నది ఏంటి? నేనైనా ఉండాలి, అర్జునుడైనా ఉండాలి, మా ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలి అనేసి భావనతో ఉన్నాడు. అతను చిన్నవాడు కాదు, మహావీరుడే. అలాంటి వాడు ఏంటి భావిస్తాడు? భయం, నాతో చాలలేక భయంతో పారిపోయాడే అనేసి ఎంత చులకనగా మాట్లాడతారు ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో అంటున్నాడు. ఆ తర్వాత అవాచ్యవాదంస బహునన్ పరిశంతి తవాహిత అవాహిత. అవాహిత అంటే శత్రువులు. పరిశంతి పలికెదరు. అవాచ్య వాదాంశ్చ అంటే అనరాని మాటలు అంటుంటారు. అవాచ్య, ఇది 36వ శ్లోకం. అవాచ్య అనరాని మాటలు అంటుంటారు. అవాచ్యవాదం బహున్ అనేకమైన మాటలు నీ గురించి వదిష్యంతే పలికెదరు. వదిష్యంతి తా అవాహితి. నీ శత్రువులు నీ గురించి అనేకముగా చెప్పుకుంటారు. నిందితస్తవా, నీకు నిందించడం తప్పదు. సామర్థ్యం తతో దుఃఖతరం నకిం. ఇంకా ఏముంటుంది? నీ సామర్థ్యం దుఃఖితరం, అధిక దుఃఖంతో నువ్వు బాధపడుతుంటావు వాళ్ళు అంటున్న మాటలు విని. నీ శత్రువుని నీ సామర్థ్యాన్ని నిందిస్తారు. నిన్ను గూర్చి వెక్కుకు అనరాని మాటలు అంటూ అంటుంటారు. పిరికి పందగా పారిపోయాడే అన్నీ అంటుంటారు. అది నీకు సబవా? అంతకంటే విచారకరమైన విషయం ఏదైనా ఉంటుందా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. అంతకంటే విచారకరమైన విషయం అసలు ఉండనే ఉండదు. అందు గురించి నువ్వు చక్కగా ఆలోచించి అవాచ్యవాదాంచ అనరాని మాటలు అంటారు, దాని గురించి నువ్వు ఆలోచించాలి. బహున్ అంటే అనేకమైన. అవాచ్యవాదంచ బహున్ వదిష్యంతి పలికెదరు. త అవాహితి నీ శత్రువులే. ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో నీ గురించి చెడ్డగా మాట్లాడతారే, అది నీకు సబవా అనేసి 36వ శ్లోకంలో ఆయన చెప్పడం జరిగింది. అవాచ్యవాదంచ బహునం వదించంతి తవాహిత. నిందించడం. సామర్థ్యం తతో దుఃఖతరం, అధిక దుఃఖంగా ఉంటావు. కిం, అది అధిక దుఃఖం అంటే నీకు ఎప్పుడైతే నిందిస్తారో నీ దగ్గర ఉన్న సామర్థ్యం ఏంటుంటుంది? ఏమీ ఉండదు. నువ్వు ఇంత కష్టపడి నువ్వు సంపాదించింది 90 సంవత్సరాలు నీకు వయసు ఉంది. చిన్నప్పటి నుంచి నీకు మంచి పేరుంది. ఈ పేరంతా మట్టిలో కలిసిపోతుంది, పూర్తిగా పోతుంది. ఒక్కసారి నువ్వు ఆలోచించి ఏది సబబు, ఏది మంచిది, ఏది చెడ్డది అనేసి ఒకసారి ఆలోచించి నువ్వు ముందుకు నడవాలి. ఇది మన జీవితంతో సంబంధించింది. మన జీవితం కూడాను అంతే. మన జీవితంలో ఏది ఖచ్చితం, స్వతంత్రంగా వెళ్తున్నారా లేదా, ధర్మంగా నువ్వు వెళ్ళినట్టయితే నీకు చాలా ఆనందంగా ఉంటుంది జీవితంలో. అంటే నువ్వు జీవితంలో ఎంతో చక్కగా చదువుకుంటావు, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేస్తావు, ఉద్యోగం చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటావు, పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళనేమో ఒక మంచి రూటుగా వెళ్ళాలి అని ఎంతో తాహతపడుతూ
వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని ఒక మంచి మంచి పౌరునిగా చక్కదిద్దాలి అన్న దీంతో నువ్వు వెళ్తావు. అయితే ఇదంతా నీ జీవితంలో ఏంటి? నువ్వు ఎంతవరకు ధర్మంగా వెళ్తున్నావు, ఎంతవరకు అధర్మంగా వెళ్తున్నావు? నువ్వు అధర్మంగా వెళ్తున్నావు అంటే నీకున్న డ్యూటీ నువ్వు చేస్తున్నావా లేదా? ఒక వ్యాపారమే అవని, ఆ తర్వాత ఉద్యోగమే అవని, ఉద్యోగ వ్యాపారాలు, ఆ తర్వాత ఆ కులంలో నువ్వు ఏ కులంలో పుట్టావో ఆ కులం తాలూకా అంటే ఆ కులంలో ఏం చేస్తావు ఆ పనులు. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మణుడిగా పుట్టి ఒక పూజారి గాను ఒక బ్రాహ్మణుడిగా ఒక దీనిగా వెళ్తారు. అతను ధర్మంగా వెళ్తే పర్వాలేదు, అధర్మంగా వెళ్ళినట్టయితే అతను ఇంకా మంచి జన్మను ఇంకా ఎత్తాడనమాట. ఎన్నో జన్మల పాపపుణ్యం, ఎన్నో జన్మల పుణ్యం అయితే కానీ బ్రాహ్మణుడిగా పుట్టడు. అలాగే నీవు కూడా నీ జీవితంలో ఎప్పుడైతే ధర్మంగా వెళ్తావో ఆ ధర్మంగా వెళ్ళినట్టయితేనే నీ జీవితం చక్కగా వెళ్తుంది. నువ్వు అధర్మంగా వెళ్ళావు అనుకో, ఇక నీకు రూట్ మారిపోతుంది. రూట్ మారిపోయి నీ తాలూకా జీవితం కూడాను ఇక క్లిష్ట పరిస్థితుల్లోనే వెళ్తూ ఉంటుంది. ఆ క్లిష్ట పరిస్థితి రాకుండాను ధర్మంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మంచి జీవితం గడుస్తుంటుంది. ఆ తర్వాత ఆ జీవితం ఎండ్ అయిన తర్వాత ఇంకా మంచి జన్మ కలుగుతుంటుంది. ఇదే యుద్ధం అన్నమాట. ధర్మమా అధర్మమా నువ్వు ఆలోచించి ఆ యుద్ధ సంగ్రామంలో ఎలాగ వెళ్ళాలి, ఎలాగా ముందుకు వెళ్ళాలి. అంతేగాని నాకు ఇదేం అవసరం లేదు అని కూర్చుంటే ఏం అవ్వదు. అలాగ అర్జునుడిని లే, ఇది నీకు మంచి కీర్తి వచ్చింది, ఈ కీర్తిని నువ్వు నిలబెట్టుకో అన్న భావనతో అతను కృష్ణుడు ఎన్నో విషయాలు చెప్తున్నాడు. అంతవరకు ఆత్మ గురించి చెప్పాడు, ఇప్పుడు యుద్ధం గురించి చెప్తున్నాడు. ఇంకొక 4-5 శ్లోకాలు యుద్ధం గురించి చెప్తూ ఆ తర్వాత ఇంకా ఏంటుంటాయో మనం చక్కగా ఆలకిద్దాం. దాన్ని కృష్ణ భగవానుడు మనకి ఏంటి బోధిస్తున్నాడో అది మనం చక్కగా విందాం. సాయిరాం. తప్పులుంటే క్షమించండి.